అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇది లక్షవారం వ్లాగ్ అండి. లక్షవారం నేను కనకమహాలక్ష్మి అమ్మవారికైతే ఒక అష్టోత్తరం అయితే చదువుకుంటాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని నైవేద్యం అయితే సమర్పిస్తానండి. మార్గశిర మాసంలోనైతే లక్షవారం నైవేద్యం అయితే నేను ప్రిపేర్ చేస్తాను. నేను దద్దోజనం చేస్తున్నానండి. ముందు పచ్చెనగపప్పు, అలాగే మినపప్పు కూడా కొంచెం వేసాను. ఇందులో జీలకర్ర వేసానండి, జీడిపప్పు వేసాను, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. నెయ్యితోనే చేస్తున్నానండి. చేసుకొని వేడి అన్నంలోనైతే అన్నం వార్పు తీసిన తర్వాత మరగబెట్టిన పాలు వేసుకోవాలండి. ఇది బాగా మెదుపుకోవాలి రైస్ అంతాని. అప్పుడు అందులోని పెరుగు యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇందులో పోపు వేసుకున్నానండి. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి పెట్టడానికి. ఇప్పుడు నేను కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నైవేద్యం కూడా పెట్టుకుంటున్నానండి. మార్నింగు లెగిసి ఇంకా కడిగి ముగ్గేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి ఈరోజు. ఎందుకంటే నైట్ కడుక్కుంటే మళ్ళీ తెల్లవారేటప్పటికి చినుకులు పడిపోతున్నాయి. మాకు మెయిన్ డోర్ ఎదురుగా ఉన్న గచ్చు దగ్గర అయితే మొత్తం పెట్టుకుంటున్నాను ముగ్గులు. కానీ వర్షం పడలేదనుకోండి, నాకు బయట గేట్ బయట కూడా పెట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకని వర్షం లేదని బయట అయితే కడిగి ముందు ముగ్గేసుకున్నాను తెల్లవారు లెగ్గానే. దీపారాధన కంప్లీట్ చేసుకుంటున్నానండి. కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే 10:00 బ్రేక్‌లోకి, అలాగే మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ముందైతే నేను ఫంక్షన్ ఉందని మర్చిపోయానండి. అసలు గుర్తులేదనమాట. నేను మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఈలోపు మా ఆయన గారికి అయితే ఫోన్ వచ్చిందనమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది. లేకపోతే ఫంక్షన్ అయితే మర్చిపోదునండి. మార్నింగు నేను అన్నీ ప్రిపేర్ చేసేటప్పటికైతే నాకు అసలు గుర్తులేదు. మొత్తం నలుగురికి సరిపోయినట్టే మొత్తం కుక్ చేసేసాననమాట. ఇంక మరి ఫోన్ చేసిన తర్వాత అయితే ఇంక బయలుదేరి వెళ్ళాము. పూజ అయిపోయిన తర్వాత ముందైతే నేను పాలు మరగబెట్టేసుకున్నానండి. మరగబెట్టేసుకున్న తర్వాత ఈలోపు పల్లీలు కూడా నేను ఫ్రై చేసుకున్నాను. ఇవి చల్లారేలోపు అయితే దోసలు వేసేస్తున్నానండి. ఎందుకంటే పూజ చేసుకొని వచ్చేటప్పటికి చిన్న పాపకైతే టైం అయిపోయింది. పాపకి పాలు కలిపేసి ఇచ్చేసి ఇంకా టిఫిన్ పెట్టేసాను అనుకోండి. చిన్న పాప వెళ్ళిపోతే అప్పుడు పెద్ద పాపకి అన్నీ రెడీ చేసుకోవచ్చని నేను పలుకులు చల్లారేలోపు దోసలు వేసేస్తున్నానండి. దోసలు వేసుకుంటే ఈలోపు పలుకులు చల్లారిపోయాయి అనుకోండి, అందులో వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్న సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటే ఇంకా సింపుల్గా పల్లి చట్నీ రెడీ అయిపోద్ది. దద్దోజనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు మార్నింగు మా ఆయన గారు అయితే టిఫిన్‌కి బదులు అయితే అది తినేస్తారండి. ఇంకా తనకైతే దద్దోజనం అంటే చాలా ఇష్టమే. జీడిపప్పు అది ఎక్కువ వేసి చేస్తే బాగా ఇష్టంగానే తింటారు. ఇంకా అందుకని పిల్లల మట్టుకే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలకి పొట్టు తీసేసానండి. పొట్టు తీయకుండా చేస్తే తినరు. చిన్న పాపకైతే బ్రేక్ పెట్టేసాను. పాపకి ఇంకా అయిపోయింది. పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాప కోసం అయితే నేను పప్పు ఇంకా వంకాయ వండుతున్నానండి. ముందైతే ప్రసాదంకి కొంచెమే పెట్టానండి రైసు. మా నలుగురికని మళ్ళీ రైస్ కూడా పెట్టేసాననమాట. ఫంక్షన్ ఉందని మర్చిపోయాను అన్నాను కదా! రైస్ అయితే కుక్ అయిపోయింది. వంకాయలు కోసేలోపు రైస్ అయితే చల్లారబెట్టేసాను. ఈలోపు పప్పు కూడా తాలింపు పెట్టేసానండి. పాపకి లంచ్‌లోకి కూడా నేను పెట్టేసాను. పాప వెళ్ళిపోయిందండి. ఇంకా ఈవినింగ్ అయ్యింది. మేము ఫంక్షన్ అవన్నీ అయిపోయాక వచ్చాము. ఈవినింగ్ అయితే పప్పు వంకాయ ఎక్కువ ఉంది. ఇంక అందుకనేసి అదైతే వేడి చేసి నెత్తళ్ళు అయితే ఫ్రై చేశాను. మా చిన్న పాప అయితే ఊరికే బయటికి తీసుకెళ్ళమని ఎప్పుడు 3 డేస్ నుంచి అడుగుతుందండి. ఇంక పని అయితే ఏం లేదు, వంట పని కూడా ఎక్కువ లేదనేసి అలాగా సాగర్ నగర్ బీచ్ వైపు అయితే తీసుకొని వెళ్ళాము. మా ఆయన గారు పెద్ద పాపని, నేనేమో చిన్న పాపని ఎక్కించుకున్నాను. మా పెద్ద పాప ఏమో వీడియో తీసిందండి. అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చామండి. అంటే మరీ లేట్ అవ్వలేదు, 9 అయ్యింది. కాకపోతే పాప ఊరికే తీసుకెళ్ళమంటుందని అలా బయటికైతే తీసుకెళ్ళాము. సాగర్ నగర్ ఆర్చ్ వరకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాము. మా ఆయన గారికి అయితే పెడుతున్నానండి. పప్పు వంకాయలోకి నెత్తళ్ళు ఫ్రై చేస్తే మా ఆయన గారు ఇష్టంగానే తింటారండి.
ఇంకా నైట్ 10:30 అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.